ఈహెచ్ఎస్ 1.5% కటింగ్ పై ప్రభుత్వ గైడ్ లైన్స్ కార్డులు ఇవ్వకముందే ప్రస్తుతం అప్లోడ్ అవుతున్న ప్లే స్లిప్స్ లో కటింగ్లు చూపిస్తున్నాయి. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులైనా కూడా ఒకరికే కట్ అవుతుందన్న నిబంధనకు విరుద్ధంగా ఇద్దరికీ కట్ చేస్తున్నారు. ఇది కేవలం ఒక ట్రయల్ రన్ మాత్రమేనా లేదా వాస్తవంగానే కట్ చేస్తున్నారా అనేది ఇంకా స్పష్టం కావాల్సి ఉంది. ఇక ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు మాత్రం తీవ్ర ఆందోళనలో ఉన్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఈ విషయాన్ని మీ సమాచారం కోసం ఇప్పుడు తెలియజేస్తున్నాం. యాక్చువల్గా ఇదే విషయంపై కొంతమంది ఉపాధ్యాయులు వాళ్ళ ఆవేదనలు వ్యక్తం చేస్తున్నారు. అందులో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయితే ప్రభుత్వం ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్స్ పైన మార్గదర్శకాలు లేకుండా, హాస్పిటల్తో ఒప్పందం లేకుండా, కనీసం ఉద్యోగులకు ఆప్షన్ కూడా ఇవ్వకుండా, డీడీఓలకు కనీస సమాచారం ఇవ్వకుండా, ఎలాంటి స్పష్టత లేకుండా వాళ్ళందరి జీతాల్లో కార్డ్స్ ఇవ్వకుండానే నిర్బంధంగా బేసిక్ పే నుండి 1.5% కోత విధించడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయంపై ఆవేదన చెందుతున్నారు. అలాగే ఇది చాలా అన్యాయం అంటూ ఉపాధ్యాయ ఉద్యోగుల తరపున నిత్యం మాట్లాడుతున్న ఏకైక వ్యక్తి కాబట్టే వాళ్ళ ఆవేదనను ఈ ఛానల్ ద్వారా ముందు పెడుతున్నామంటూ వాళ్ళు మనకి కొన్ని వాళ్ళ ఆవేదనను తెలియజేస్తున్నారు. ఛానల్ ద్వారా తప్పకుండా తెలియజేయాల్సిందిగా కోరుతున్నారు. అలాగే డిఏలు పెండింగ్, పీఆర్సీ లేదు, విద్యా విధానం మీద స్పష్టత లేదు, అసలు ఏం జరుగుతుందో మా భవిష్యత్ ఏంటో అర్థం కావడం లేదంటూ చాలా మంది ఉపాధ్యాయులు ఇప్పటికే చాలా మెసేజెస్ పంపిస్తున్నారు వాళ్ళ ఆవేదన రూపంలో.